ఒక మాటను దాటి నేను వెళ్ళలేకపోయాను. అది ఈరోజు ప్రభు మీకు చెప్పమంటున్నారేమోనని ప్రేరేపణ కలిగింది. ఆ విషయాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 37వ వాక్యం. ఇశ్రాయేలీయులు అనేక దేశాలకు చెదరి ఉన్నారు. చెదరి ఉండి బానిసలుగా గడుపుతూ భయాందోళన మధ్యలో నడిపించబడుతూ ఉన్నప్పుడు నా వంటి ప్రవక్త ద్వారా ఈ సంగతిని తన ప్రజలతో దేవుడు స్వయంగా చెప్పారు. ఏమని? నేను చదివే చోట మీరు నోట్ చేసుకోండి. ఒకప్పుడు నేను వారిని అనేక దేశాలలోనికి వెళ్ళగొట్టాను. ఏ ఏ దేశాలకు వారిని నేను వెళ్ళగొట్టానో ఆయా దేశాలలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి రప్పించి ఆ దేశములో వారిని నేను సమకూర్చి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. నిర్భయముగా నివసింపజేసెదను. ఈరోజు మెసేజ్ టైటిల్ నిర్భయ జీవితం. నిర్భయము అనే ఆ పదానికి మనం తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చండి. అదేం పెద్ద మర్మం కాదు. భయము లేని జీవితం. నేను నిర్భయుడునై ప్రస్తుతం ఉన్నాను అని మిమ్మల్ని ఎవరినైనా ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పమంటే మీలో ఎంతమంది చెప్తారు? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భయాలు మనిషిని ఈ రోజున తరుముతూ ఉన్నాయి. నేను వాక్యం చెప్పే సేవకుణ్ణి. ఆ రోజున దేశాలను గురించి తెలుసుకొని ప్రార్థనలు చేసిన యోసేపు ఉన్నారు, దానియేలు ఉన్నారు. భక్తులెందరో ఒక వేద గ్రంథాన్నే కాకుండా ప్రస్తుత రాష్ట్ర దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో, పాలన ఎలా ఉందో గమనించి ఆ పాలన పద్ధతుల గురించి ప్రార్థన చేస్తూ దేశాలకు సలహాలు చెప్తూ ప్రార్థనలు చేసిన ప్రార్థన పరులు వీరులు ఉన్నారు. కనుక నేను కూడా దేవుని వాక్యం ప్రజలను ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలని చూస్తుంది. తన ప్రజలను ప్రభు ఎలా నడిపించాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే రకరక భయాలు రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్నే వణికిస్తుంది. అమెరికా వైపు మనం చూసామనుకోండి, అవసరం కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడో ప్రభు యొక్క మహా కృప కనికరమును బట్టి అబ్రహాం లింకన్ తెల్లవారు నల్లవారు అనే జాతి భేదాలు వద్దని అందరికీ స్వతంత్రత ఇచ్చి దేశంలో స్వేచ్ఛగా బ్రతకండి అని దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా వారు చెప్పారు. ఏమండి, మంచి చేసిన వ్యక్తిని ఆ రాష్ట్రంలో అతన్ని కూని చేశారు, చంపేశారు దేశంలో. మరలా అలాంటి అలజడులు
ఈ మధ్య కాలంలో లేస్తూనే ఉన్నాయి. తెల్ల జాతి వారు నల్ల జాతి వారిని చంపటం, ఈ నల్ల జాతి వారు మరలా తెల్ల జాతి వారిని చంపుకోవటం. ఓ 4 నెలల తర్వాత అమెరికా పాలన పరిస్థితులు ఎలా ఉంటాయో అంతుపడటం లేదు. సంపన్న దేశాలు ఉన్నాయి అనుకుంటున్నాం మనం. కొన్నిసార్లు ఫ్రాన్స్ దేశం సంపన్న దేశంగానే ఉంటుంది. ఇంక కొన్ని దేశాలు ఉన్నాయి, అవన్నీ సంపన్న స్థితిలోనే ఉన్నాయి. కానీ ఉగ్రవాద పంజ ఈ రోజున ఆ మధ్య సిరియా దేశాన్ని కొట్టింది, ఈ మధ్య మరలా ఫ్రాన్స్ను, ఇలా ఒక్కొక్క దేశాన్ని టార్గెట్ పెట్టుకొని ఏమండి దేశ ప్రజల మధ్యలో భయాందోళన. ఎక్కడ షాపింగ్ మాల్లో ఫెయిల్పోతాయో, ఎక్కడ జనమంతా కూర్చొని ఉంటే ఆ ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావట్లేదు. గత నెలే చెప్పాను నేను, ప్రభు యొక్క మహాకృప కనికరాన్ని బట్టి మన దేశంలో ప్రార్థన చేసే భక్తులున్నారు కనుకనే నిజంగా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పోయిన నెల దేవుడు కాపాడారు. లేకపోతే అదే ఉగ్రవాద పంజా హైదరాబాద్లో, మన రాష్ట్రంలో కాదు మన దేశంలో ఎక్కడెక్కడో ఫెయిల్ అయ్యాయి. పరిస్థితులు మరొకలాగా మారాయి. దేవుడిచ్చిన మహాకృప చూడండి. ఒక నెల రోజుల నుంచి మరలా పాకిస్తాన్ మన భారతదేశం బార్డర్లో కాశ్మీర్లో భయంకరమైన గొడవలు. ఆ ప్రజల గొడవల మధ్యలో అన్యాయంగా ప్రజలు నశించిపోవటం. ఏమండి ఒక ఉగ్రవాదపు భయమే కాదండి, తల్లి కూతురు రోడ్ల మీద వెళ్తూ ఉంటే తల్లిని కూతుర్ని కూడా పాడు చేసిన దుష్టమృగాలు లాంటి మనుషులు ఉన్నారని వార్తలు అక్కడక్కడ చెబుతూ ఉంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తల్లిని కూతుర్ని ఇద్దరిని పాడు చేసిన పరిస్థితుల్లో ఇంట్లో అలిగి ఏదో 11 సంవత్సరాల అమ్మాయి ఏమండి తెలియక రోడ్లకు వెళ్తే తెల్లని లోపల శవం అయిపోయిందంటే 11 సంవత్సరాల అమ్మాయి. ఎక్కడుంది మనిషికి ఈ రోజున నిర్భయ జీవితం? వైశాఖలో ఆ 11 సంవత్సరాల అమ్మాయి తప్పిపోతే దొరుకుతుందిలే పిల్లే కదా అనుకుంటే తర్వాత పరిస్థితులు ఏమైనా శవం అయిపోయి కనపడుతుంది. భయంకరమైనటువంటి దొంగతనాలనే ఒక భయాందోళనలో, అత్యాచారాలనే ఒక భయాందోళనలో, ప్రమాదాలు కళ్ళు మూసి తెరిచే లోపల ఏమండి ఉదయం లేచి ప్రశాంతంగా రాష్ట్రాన్ని దేశాన్ని చూడాలనుకుంటే వెంటనే మనకి వార్తల్లో పేపర్లో కనపడుతూనే ఉంటుంది. ట్రావెల్ బస్సు కాలిపోయిందని, ఆటో బస్సు ఏమండి ప్రమాదాలకు గురైనవి అని, 4 చనిపోయారని, ప్రమాదాలు. రకరక భర్తతో ఒక భార్య 7 అడుగులు వేసి జీవితకాలం అంతా కలిసి మెలిసి ఉందామనుకుంటే ఏదో ఒక కట్నాలని ఒకరినొకరు అర్థం చేసుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోవటం. ఎక్కడ చూసినా భయాందోళనలు, మనిషికి రకరక వ్యాధులు, కిడ్నీలో స్టోన్స్ అని, భక్తిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే గర్భసంచికి పుండు పుట్టిందని, ఆరోగ్యంగా ఉన్న అన్ని కలిసి వస్తాయి అనుకునేసరికి షుగర్ వ్యాధి వచ్చిందని, బీపీలు పెరుగుతున్నాయని, ఏమండి రక్తములో మార్పులని, రోగాల ద్వారా భయాందోళనలు, ప్రమాదాల ద్వారా భయాందోళనలు, పిల్లలు చదువుకునే చదువుల్లో కూడా ఈ రోజున ఏమండి వారికి నిర్భయ జీవితం లేదు. మరి ఎక్కడుంది ఈ రోజున నిర్భయ జీవితం? మనిషి ఈ రోజున అనుభవించలేకపోతున్నారు. సంపాదించే హోదాలు, డబ్బు, కులం, బలగం మనకు ఇవ్వలేకపోతుంది. అందుకే ప్రభు చెప్తున్నారు, ఈ ఆగస్టు నెల వస్తేనే మనకు తెలుసు, ఆగస్టు నెలలో మన దేశంతో పాటు కొన్ని దేశాలకు స్వతంత్రత వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ చేతుల్లో నుండి దేశం విడుదల పొందింది అని జై జెండాలు ఎగరవేసి సంతోషించే నెల ఈ నెల. అయితే ప్రభు అంటున్నారు, నేను ఇదిగో నిర్భయముగా మిమ్మలను నివసింపజేయబోతూ ఉన్నాను. చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగాను, నిర్భయముగా నివసింపజేయబోతున్నాను.
నేను నిన్ను నిర్భయముగా నివసింపజేసేదను, నేను మిమ్ములను నిర్భయముగా నివసింపజేసేదను. ఈ మాటలు చదువుతున్నప్పుడు యోబు గ్రంథములో కూడా ఒక మాట నాకు కనపడింది. 11వ అధ్యాయం మీరు 13, 14, 15 ఈ వాక్యాలన్నీ గమనించినప్పుడు ఒక మాట చదువుతారు చూడండి. అక్కడ నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. ఒక నిర్భయ జీవితం. మీ అందరికీ తెలుసు ఇంకొక మాట, 144వ కీర్తన 12వ వాక్యం నుండి చదువుకుంటూ వస్తే ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనే సంగతిని అక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నారు. మా కుమారులు మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చక్కిన మూలకమ్మముల వలె ఉన్నారు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబట్టుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు. ఆఖరి మాట అందరు చదవాలి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఒక్కసారి చెప్పండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. సామెతల గ్రంథంలోనికి రండి. 1వ అధ్యాయం 33వ వాక్యం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. అందరు చదవండి ఆఖరి మాట. వాడు కీడు వచ్చునన్న భయము లేక, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నిర్భయముగా నివసింపబోతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నిర్భయముగా ఆయన మిమ్మల్ని నివసింపజేయబోతున్నారు. నిర్భయముగా నివసింపజేయబోతున్నారు. ఏ భయము లేని జీవితం మీరు చేయబోతున్నారు. ఇక మీదట ఏ భయాందోళన లేకుండా బ్రతకబోతున్నారు. మన దేశములో మనము నిర్భయముగా నివసింపబోతున్నాము. ఆమేనండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి నేను చెప్పిన మాట. మన నా దేశములో నేను నిర్భయముగా నివసించెదను. మీ గ్రామములో మీరు నిర్భయముగా నివసింపబోతున్నారు. కీడు వచ్చునన్న భయము లేకుండా ఉరుకులెత్తుట లేదు, పరుగులెత్తుట లేదు, చొరబడుట లేదు, ఇక ఏమీ లేదు. మీ ముఖాలు ఇక మీదట కలకలలాడిపోతూ ఉన్నాయి. భయాందోళన వద్దిగా. ఈరోజు రాష్ట్రం అంతా బంధు, రేపు బంధు. నేను బంధు చేశా. ఏం బంద్ చేశాను తెలుసా? మీ భయాలన్నిటినీ ఈ రోజుతో బంద్ చేసేశాను. ఆమె అనుకోండి గట్టిగా. ఇక భయాందోళన బంద్ అనండి గట్టిగా. నిర్భయముగా నివసించాలంటే, ఒక వ్యక్తి నిర్భయుడై జీవించాలంటే ఏ అనుభవాలలో ఆ వ్యక్తి రావాలి, ఏ కార్యములు చేసి ఆయన మనలను నిర్భయముగా నివసింపచేస్తారు. ఒక 3 మాటలు ప్రాముఖ్యంగా మీకు చెప్తాను. మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు వింటూనే ఉన్నాం కదా అన్నట్లుగా అనిపిస్తుంది. ప్రభు మన ఎదుటి పెట్టారు కాబట్టి ఏదో ఒక కోణంలో తప్పకుండా ఆ మాట మనల్ని తాకుతూనే వస్తుంది. జకర్యా ఒక మంచి మాట చెప్పారు. 1వ అధ్యాయం 75వ వాక్యం.
నాకు తెలుసు మీరు పాత నిబంధన జకర్యాని ఎదుగుతారు. నేను చెప్పింది కొత్త నిబంధన జకర్యా. లూకా 1:75. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయముగా మనము జీవించుతున్నాము. నిర్భయముగా ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను జీవించేటట్లు చేశారు. మనము నిర్భయముగా మన జీవితకాలమంతా నివసించేటట్లు జీవించేటట్లు చేసేదానికి ముందు ఆయన ఏం చేశారండి? శత్రువుల చేతి నుండి ఆయన మనల్ని విడిపించారు. నిర్భయముగా ఒక వ్యక్తి నివసించాలని కోరుకుంటే శత్రువు చేతి నుండి విడిపించబడాలి. శత్రువు చేతుల్లో రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి నిర్భయములే. దేశము శత్రువు చేతుల్లో ఉంటే ఆ దేశం ఎలా నిర్భయముగా నివసిస్తుంది? ఉదాహరణగా మీకు ప్రాముఖ్యంగా ముందే కొన్ని మాటలు చెప్పాను. సిరియా రాష్ట్ర దేశాన్ని విడిచిపెట్టి అందరూ వలస వెళ్ళిపోయారు. ఎందుకండి? శత్రువు పంజా ఇప్పింది. అక్కడ శత్రువులు ముట్టడి వేశారు. ఆ దేశంలో వారు నివసించడానికి వీళ్ళే. సముద్రాల మీద ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణాలు చేశారు. ఎదుటి వ్యక్తులు దేశస్తులేమో వీసా లేకుండా మీరు ఎందుకు మా దేశం అడుగు పెట్టారని వారు ఇక్కడ ఉండలేక అక్కడికి వెళ్ళలేక మార్గ మధ్యలో శవాలు కొన్ని సముద్రములో తేలినట్లుగా చూస్తాం. అరణ్యములో ఆకలి దప్పికలకు అల్లాడిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం ఏమిటండి? ఒక దేశం శత్రువు చేతుల్లోనికి వెళ్తే, ఒక రాష్ట్రం శత్రువు చేతుల్లోనికి వెళ్తే, ఒక వ్యక్తిగత జీవితం ఒక కుటుంబం శత్రువుల చేతుల్లో ఉంటే ఆ వ్యక్తికైనా ఆ కుటుంబానికైనా ఒక నిర్భయ జీవితం ఉండదు అనే సంగతిని గుర్తించండి. ప్రపంచంలో రాష్ట్రాలకు దేశాలకు ఎంతో మంది శత్రువులు ఉన్నారని చెప్తారు. మనకి ఎవరైనా హాని దాడి చేస్తుంటే వారిని మనం శత్రువులుగా భావిస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు అంటారు, ప్రపంచంలో మీకు ఏ శత్రువు లేడు. ఎవరైనా శత్రువు ఉన్నారు అనుకుంటే ఆ శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆ శత్రువుని మీరు ప్రేమించండి. ఆ శత్రువుని మీరు మంచి చేసుకోండి అని చెప్పారే కానీ ప్రతి మనిషిని వ్యక్తిని శత్రువు అని చేసుకోవద్దు. కానీ ప్రపంచములో ప్రతి మనిషికి శత్రువు ఒకడు ఉన్నాడు. వాడే సాతాను. మనుషుల్ని వాని ఆయుధాలుగా మార్చుకుంటాడు. నా మీద దాడి చేయటానికి కొన్నిసార్లు మిమ్మల్ని ఆయుధాలుగా వాడుకుంటాడు. మీ మీద దాడి చేయటానికి మరొక వ్యక్తిని ఒక ఆయుధముగా వాడుకుంటాడు. అలా ఒక్కొక్కరిని ఒక ఆయుధాలుగా వాడుకుంటాడు. వాడుకొని ఆ తర్వాత మీ జీవితాలని భయాందోళన మధ్యలో బ్రతికేటట్లు చేస్తాడు. అందుకని ఈ నెల వచ్చిందంటే బ్రిటిష్ వారి చేతుల్లో నుండి మన దేశం విడిపించబడింది అని చేసుకునే సంబరాలన్నిటికంటే కూడా ఈరోజు చెప్తున్నా వినండి, శత్రువుకు సాతాను చేతుల్లో నుండి ఆయన మనలందరినీ విడిపించి ఆయన నిర్భయముగా జీవింపజేయబోతూ ఉన్నారు. గట్టిగానే కొట్టు. నిర్భయముగా నివసింపజేయబోతూ ఉన్నారు. నిర్భయముగా
నివసింపజేయబోతూ ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథం ఇదే మాట మనకి 12వ అధ్యాయం 11వ వాక్యంలో కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని చదువుతారు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం. సమూయేలు కాలములో సమూయేలు ద్వారా దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. నలుదిశలా మీ శత్రుల చేతిలో నుండి, బాగా వినాలి ఆ మాట. ఓ దేవుని ప్రజలారా, ఒకప్పుడు ఐగుప్తు దేశములో ఉన్నామని మీరు చెప్పుకున్నారు. ఆ ఐగుప్తు దేశములో నుండి మీరు విడిపించబడ్డారు. వాగ్దాన దేశములో స్వతంత్రులుగా ఉన్నను నలు దిశల శత్రువులు మీ మీద కళ్ళు ఎర్ర చేసి మీ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా వాక్యం అంటుంది, నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి ఆయన మిమ్ములను విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. మీరు ఇప్పుడు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అక్కడ ఒక 4 పేర్లు కూడా లిఖించాడు. శత్రువుల చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించటానికి దేవుడు ఒకప్పుడు యెఫ్తాను లేపాడు. శత్రువుల చేతుల్లో నుండి విడిపించటానికి ఒకప్పుడు సంసోను లేపాడు, సమూయేలు లేపాడు. మిమ్మల్ందరినీ విడిపించుటకు ఆంధ్ర రాష్ట్రములో యేసన్న గారిని లేపారు దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. ఇదే మనసులో పెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో అడుగు పెట్టాను. రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నా, దేశం కొరకు ప్రార్థన చేస్తాను, నాకు ఇచ్చిన దర్శనం ప్రకారం చేస్తాను. కానీ ఈ ప్రకాశం జిల్లా గడ్డ మీద నేను ప్రస్తుతం ఉన్నాను కాబట్టి ఈ జిల్లాలో శత్రువుల చేతుల్లో నుండి రాజన్న ద్వారా దేవుడు విడిపించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగాను. ఆ రోజున యెఫ్తా ద్వారా విడిపించిన దేవుడు ఆ రోజున ఏమండి సమూయేలు ద్వారా విడిపించిన దేవుడు ఎందుకు విడిపించడండి? అతి కొద్ది రోజుల్లో జిల్లా సంక్షేమం ఈ కళ్ళు చూడబోతూ ఉన్నాయి. నిర్భయముగా అనేకులు నివసించుట చూడాలి. గ్రామస్తులు మండలములో ఉండేవారు జిల్లా అంతా కూడా నిర్భయముగా నివసిస్తూ ఉంటే చూసి ఆనందించాలి. మనము జకర్యా చెప్పిన మాటల్లో కానివ్వండి, ఇక్కడ భక్తుడు చెప్పిన మాటల్లో కానివ్వండి, ఒక మాటను మనం గుర్తించాం. ఏమిటి? ఆయన మనల్ని నిర్భయముగా నివసింపజేయుటకు శత్రువుల చేతుల్లో నుండి ఆయన తన ప్రజలను విడిపించారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీరు ఇంకా శత్రువకు సాతాను చేతిలో ఉంటే ఎలా నిర్భయముగా నివసించగలుగుతారు? కొంతమందికి శరీర సంబంధంగా జీవించే జీవితంలో భయాలు, ఆత్మ సంబంధముగా నడిచే నడవడిని గురించి మరికొంతమందికి భయాలు. ఇంకా కొందరు సంగతి చెప్తే వినండి, రాత్రులు కూడా ప్రశాంతముగా నిద్రపోరు. కలల ద్వారా భయంకరమైనటువంటి భయాందోళన. కళ్ళు మూస్తే ఏదో ఒక పెద్ద భూకంపం వచ్చినట్లు, విపత్తు వచ్చినట్లుగా ఉంటుందయ్యా. కళ్ళు మూసి నిద్రపోలేకపోతున్నాను బాబు, కంటి మీద నిద్ర ఉండట్లేదయ్యా అని చెప్పే వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఆ రోజున యోబు కూడా చెప్పాడు. కొన్ని కలల ద్వారా భయాలు. యూదా కూడా చెప్పాడు తన పత్రికలో, కొన్ని కలల ద్వారా శరీరాలు అపవిత్రమైపోతున్నాయి. శరీర సంబంధమైన జీవితంలో భయాలు, ఆత్మ సంబంధమైన జీవితంలో భయాలు. కాసేపు పండుకొని ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే ఆ కలలో కూడా భయంకరమైన భయాలు. మనిషి ఎప్పుడు ప్రశాంతంగా బ్రతికేది?
నిర్భయుడై నివసించేది ఎప్పుడు? ఈ రోజున మీ వ్యక్తిగత జీవితానికి, మీ కుటుంబ వ్యవస్థకు ఈ మాటలు వింటున్న ప్రజలారా, నిర్భయులై నివసిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. అలా ఉండకపోవటానికి కారణం ఏంటంటే, ఇంకా మీరు శత్రువగు సాతాను చేతుల్లో ఉన్నారు. ఇంకా శత్రువగు సాతాను చేతుల్లో ఉన్నారు. ఈ రోజైనా మీరు విడిపించబడితే ఇక మీదట నా ప్రభువైన యేసు క్రీస్తు మిమ్ములను నిర్భయముగా నివసింపజేయబోతున్నారు. అందరు చేతులు ఊపుతూ చెప్పుకోనండి గట్టిగా. ఇంకొక్కసారి చెప్పుకోండి గట్టిగా. ఒక విషయాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యం. సరిగ్గా చూడండి అందరూ. సొలొమోను దినములన్నిటను, అందరు నోట్ చేసుకున్న మాట. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, దేవుని ప్రజలందరూ, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వారి దేశపు సరిహద్దులన్నిటిలో, ఇశ్రాయేలీలే కానివ్వండి, యోధావారే కానివ్వండి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే వారి దేశపు బార్డర్లు కొన్ని ఉంటాయి. వారి దేశపు హద్దులలో ఇశ్రాయేలీలు, నెక్స్ట్ యూదావారు, వీరందరూ వారు ప్రతి వారి ద్రాక్ష చెట్ల క్రిందను, వారి అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. ఒక మాట మీరు గుర్తించాలి అక్కడ. సొలొమోను దినములలో